నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో అపచారం జరిగింది. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆ తర్వాత భక్తులంతా ఆగ్రహానికి గురయ్యారు. ఆందోళనలు, నిరసనలు, సంప్రోక్షణలు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇది మాత్రమే సరిపోతుందా? జరగాల్సింది ఏంటి? మనతో పాటుగా ఉన్నారు చిలుకూరు ఆలయ అర్చకులు అడ్వకేట్ రంగరాజన్ గారు. స్వామి నమస్కారం. నమస్కారం. స్వామి, ఒక అపచారం జరిగింది, అపవిత్రం జరిగింది, దురదృష్టకర సంఘటన. దానికి మనం బందీ చేస్తున్నాము. నిరసనలు, ఆందోళనలు, సంప్రోక్షణలు, ఇది సరిపోతుందంటారా స్వామి? ఇవి జరగకుండా ఉండాలంటే ఇంకా ఇంతకు మించి ఏం చేయాలి మనం? మొదటి విషయం, ఇది భగవంతుడి యొక్క రూపాన్ని మన ధర్మంలో ఎందుకు ఈ ఉపోద్ఘాతం చాలా అవసరం. ఇప్పుడు ముత్యాలమ్మ అమ్మవారికి ఆ గుడిలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో మనం ఎందుకు అందరం ఉడికిపోతున్నాం అనేది తెలియాలి. అందరికీ మనసులో ఆందోళన ఉంది, బాధ ఉంది, విపరీతమైన కోపం ఉంది. ప్రతి ఒక్కరిలో ఉంది ఆ కోపం. ఎందుకు ఇంత కోపం? ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అంటే మన ధర్మంలో మనందరం విగ్రహారాధనని ఒక పూజా విధానంగా పెట్టుకున్నాం. మన విధానం ఏంటి అంటే దైవానికి ఒక రూపాన్ని ఆపాదించి ఆ రూపంలో అమ్మవారు కానీ, స్వామివారి రూపం కానీ, శివలింగంలో శివుడికి లింగ రూపం కానీ, వినాయకుడికి ఒక రూపాన్ని కానీ ఇచ్చి ఆ రూపాన్ని పూజించే దాన్నే విగ్రహారాధన అంటాం. అంటే ఇది అర్చారూపం అంటాం మనం. అది ఇవాళది కాదు. రామాయణ కాలం నుంచి అంతకు పూర్వం నుంచే కూడా భగవత్ స్వరూపాన్ని ఆరాధించే విధానం ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు శ్రీరంగ క్షేత్రం వెళ్తే అక్కడ రంగనాథ స్వామి వారి రూపం రామాయణ కాలం నుంచి రాముల వారు ఆరాధించిన ఇక్ష్వాకు వంశంలో వారు ఆరాధించినటువంటి ఆ రంగనాథ స్వామి వారిని రాముల వారి పట్టాభిషేకం జరిగేటప్పుడు దత్వా కులధనం రాజా అని రామాయణ శ్లోకం, పట్టాభిషేక శ్లోకం. అంటే ఆయన కులధనమైనటువంటి ఆ రంగనాథ స్వామి వారిని విభీషణుడికి ఒక బహుమానంగా ఇస్తారు రాముల వారు. విభీషణుల వారు ఆ బహుమానాన్ని స్వీకరించుకుంటూ అయోధ్య నుంచి వెళ్తూ ఉన్నారు. మార్గమధ్యంలో కావేరీ తీరానికి చేరుకుంటారు. కావేరీ తీరం దగ్గర అది రంగనాథ స్వామి వారి లీల. ఆయన అక్కడే ఉండిపోవాలని, లంక తీసుకువెళ్ళాలి ఆయన యాక్చువల్గా. కానీ అక్కడ బరువు ఎక్కువ అవడం వల్ల అక్కడ దిగి అక్కడ రంగనాథ స్వామి కదలకుండా ఉండిపోతాడు. అంటే కావేరీ ఒడ్డులో స్వామివారు నిర్ణయించుకున్నారు ఇక్కడ ఉంటాము అని చెప్పి. అయితే విభీషణులకి ఆ స్వామివారి యొక్క ఆరాధనం దొరకలేదే అనేటటువంటి ఒక తపన, బాధ. నాకు రాముల వారు ఇచ్చినటువంటి బహుమానం కూడా నాకు దొరకలేదే అని బాధ. అయితే ఒక అగ్రిమెంట్ ఏంటి అంటే, స్వామివారి యొక్క సుప్రభాత అర్చనకి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో ప్రతిరోజు విభీషణుల వారు వచ్చి రంగనాథ స్వామి వారిని ఆరాధించి వెళ్తారు. అలా ఇప్పుడు కూడా అర్చకులు ఎవరూ కూడా ఆ సమయంలో లోపల ప్రవేశించరు. భక్తులకి ప్రవేశం లేదు. అది పూర్తిగా విభీషణుల వారి సమయం. ఇది అంటే నేను చెప్తున్నది కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలుగా ఒక పద్ధతి మన ఆచార వ్యవహారంలో ఉంది. సరే, తర్వాత మీరు ఈ భద్రాచలం తీసుకుని లేటెస్ట్ భద్రాచలంలో శ్రీరాముల వారి ప్రతిష్ఠ జరిగింది కదా. శ్రీరాముల వారి ప్రతిష్ఠ భద్రాచలంలో కూడా మనం ఒక అర్చామూర్తిని ఆరాధిస్తున్నాం. ఇక్కడ భద్రుడు తపస్సు చేస్తే ప్రత్యక్షమైనటువంటి ఆ శ్రీరాముల వారు. ఆ గర్భగుడి పైన ఉండేటటువంటి చక్రం, విమానం పైన ఉండే చక్రాన్ని చూశారు కదా. ఆ చక్రం ఎక్కడి నుంచి వచ్చింది? వైకుంఠం నుంచి వచ్చింది స్వామివారి కోసం అనేది
అక్కడ ఇప్పుడు కూడా ఐతిహ్యంగా ఉంది. అంటే మనం ఒక స్వరూపాన్ని పూజించేటటువంటి ఏకైక ధర్మం మనది సనాతన ధర్మం. ఇప్పుడు వేరే మతం వాళ్ళు మనది పగానిజం అనని కానివ్వండి, విగ్రహారాధన చేసే వాళ్ళు పాపాత్ములని ఏదన్నా చెప్పొచ్చు. మనం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వీఆర్ నాట్ దేర్ టు కన్విన్స్ దెమ్. వాళ్ళ ఆమోదం పొంది మనం పూజించాల్సిన అవసరం లేదు. మన పద్ధతి మనది, మన విశ్వాసాలు మనవి, మనం చేసే విధానం మనది. ఇప్పుడు ఏం జరిగింది అంటే, మనం స్వాతంత్ర్య సమరం సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు పబ్లిక్ వర్షిప్ ఆఫ్ డైటీస్, దేవాలయం లోపల మీరు ఏమైనా చేసుకోండి, బహిరంగంగా మీరు పూజా విధానాలు చేయకండి అని ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు రూల్ పాస్ చేశారో, ఆయన మొట్టమొదటిసారి పూనా నుంచి విగ్రహారాధనని బహిరంగంగా చేయడం, వినాయక ఉత్సవాన్ని 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు ఎలాగైతే అమ్మవారికి ఇప్పుడు చేస్తున్నారో, వినాయక నవరాత్రులని ఒక ప్రజా ఉద్యమంలాగా తీసుకొచ్చారు. ఆ వినాయక నవరాత్రులు దే వేర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ బ్రిటిష్ వాళ్ళు. ఒక్క గ్రామం కాదు, మొత్తం మహారాష్ట్ర అక్కడి నుంచి అన్ని ప్రాంతాల్లో పాకింది. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఒక ఉద్యమంలాగా, స్వరాజ్య ఇస్ మై బర్త్ రైట్ అని చెప్పడానికి ఒక వేదిక, లక్షలాది మంది ఒకటే దగ్గర ఎలా మనం వస్తారు? సో అంత అద్భుతమైనటువంటి కాంగ్రిగేషన్ చేయించేటటువంటి శక్తి ఒక స్వరూపానికి ఉంటుందమ్మా. సామూహికంగా బహిరంగంగా మీరు తిరుమలలో వెంకటేశ్వర స్వామి గరుడ సేవ జరిగినప్పుడు ఎన్ని లక్షల మంది వస్తారు అంటే, స్వామి వారికి మనకి ఉండేటటువంటి అది సంబంధం, అది ఒక జీవాత్మకి పరమాత్మకి ఉండే సంబంధం. వేరే మతం వాడికి అర్థం కాదు. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ముత్యాలమ్మ దేవాలయంలో మనం ఏం చెప్తాము, ఇప్పుడు చిలుకూరులో మనం కూర్చుని ఉన్నాం. ఇప్పుడు దర్శనం అయిపోయింది, ప్రదక్షిణాలు అయిపోయాయి, స్వామివారి సాయంకాలం ఆరాధన పూర్తయిపోయింది, దేవాలయం క్లోజ్ అయిపోయింది. కానీ ఈ ప్రాంగణంలో మనం ఎందుకు రికార్డ్ చేస్తున్నాము అంటే, స్వామివారు తాను ఎన్నుకున్నటువంటి ప్రదేశం ఇది. శ్రీవైకుంఠం నుంచి దిగి వచ్చి తిరుమల నుంచి చిలుకూరులో వేంచేస్తున్నారు. స్వయం వ్యక్త క్షేత్రం. ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉంటాడు మాతో. ఎలా మాట్లాడుతుంటాడంటే, నేరుగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఒక భక్తుల ద్వారా సందేశం ఇస్తారు. ప్రతి ఒక్క సిగ్నిఫికెంట్ యాక్టివిటీ, ఏదన్నా ఇంపార్టెంట్ డెసిషన్, ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా స్వామివారిని ఆశ్రయిస్తాం, మాకు సమాధానం వస్తుంటుంది. ఆ సమాధానం భగవంతుడి గర్భగుడిలో నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నీకు ఈ సూచన ఇస్తారు, జరుగుతుంది. ఇవాళ నేను ఈ ప్రాంగణంలో ఎందుకు ఈ ఇంటర్వ్యూ అంటే, ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి, మనం స్వామివారు అని పిలుస్తాం. నాకు స్వామివారికి నడుమ ఎలాంటి ఒక సంబంధం ఉంటుంది అంటే, ఒక తల్లికి బిడ్డకి ఉండేటటువంటి సంబంధం ఉంటుంది. భగవంతుడు పర్పెచువల్ మైనర్, లీగల్ లాంగ్వేజ్లో కూడా మీరు తీసుకుంటే ఎప్పుడు కూడా ఆయన మైనరే. ఇప్పుడు 3 నెలల బాబు తల్లి ఆకలి వేస్తుందా చూసుకొని పాలిస్తుంది. తల్లి పిల్లవాడు ఏడుస్తున్నాడా చూసి, పిల్లవాడు ఏమైనా అవసరం ఉందా, డ్రెస్ మార్చాలా, తడిసిపోయాడా, పిల్లవాడికి చూసుకొని, పిల్లవాడు తాను డ్రెస్ మార్చుకోలేడు. అలాగే భగవంతుడు కూడా, ఆయన సర్వశక్తి సంపన్నుడు, కానీ ఆయన మనం అర్చక పరాధీనుడిగా ఉంటాడు. ఇది ఆగమ శాస్త్రం. ఆయన ఏమి చేయలేడని కాదు. వేరే మతం వాళ్ళు ఏమంటాడు, దేవుడు ఆ విగ్రహం పైన బొద్దింకలు ఎక్కుతున్నాయి కదా, అప్పుడు ఏంటి బొద్దింకలు ఏంటి, ఆయన సృష్టిలో భాగం కాదా? ఇప్పుడు మనం కూర్చున్నాం, ఈగ మన మీద వాలుతుంది, దోమ వాలుతుంది, అవన్నీ సృష్టిలో భాగం కదండి. ఆయన సృష్టిలో భాగం. బొద్దింక మీద ఆయనకు ప్రేమ ఉంది, ఎక్కించుకుంటాడు, దాంట్లో తప్పు లేదు కదా. కానీ వేరే మతం వాడు ఇది బొమ్మ, ఇది రాయి అని ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారో, దీనికి మనం రాజ్యాంగంలో సరి అయిన సమాధానం చెప్పలేదు ఇప్పటిదాకా. వీ హ్యావ్ ఎ వెరీ వెరీ సీరియస్ కంప్లైంట్
ఆన్ అవర్ ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ది కాన్స్టిట్యూషన్. ఎందుకు అంటే మన ధర్మంలో బ్లాస్ఫెమీ ఈజ్ నాట్ పనిషబుల్. ప్లీజ్ రిమెంబర్. ఇప్పుడు దైవ దూషణ చేసిన వాడిని ఆ కాలంలో రాజులు దండించేవారు. రాజులు దండించేవాళ్ళు. అక్కడ చట్టం ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి కృష్ణదేవరాయల కాలంలో ఎవరో దూషించాడు అనుకోండి, శ్రీకృష్ణుడు అలా అని చెప్పాడు అనుకోండి, అక్కడ వాళ్ళ చట్టం ఉంది. ఒక గౌరవించేటటువంటి భగవంతుడినే దూషించాడా అని దైవ దూషణ, మనం బ్లాస్ఫెమీ యాజ్ పర్ శాస్త్రాస్, ధర్మశాస్త్రం ప్రకారం నింద, దైవ నింద అది పనిషబుల్ అఫెన్స్ కాదు. వేరస్ క్రిస్టియానిటీలో బ్లాస్ఫెమీ ఈజ్ పనిషబుల్, ఇస్లాం బ్లాస్ఫెమీ ఈజ్ పనిషబుల్. వాళ్ళ గ్రంథంలోనే ఉంది, మన దగ్గర అది లేదు. కానీ మనం ఏం చేశాము అంటే దీనికి చట్టం రాజు దండిస్తాడు కాబట్టి దానికి మేము కట్టుబడి ఉండాలని చెప్పి 295 అనే సెక్షన్ పెట్టుకున్నారు. ఐపీసీ 295, 295A. ఇప్పుడు ముత్యాలమ్మ విషయం మనం వద్దాం. ముత్యాలమ్మని మనం ఏం పిలుస్తున్నాము? అమ్మవారు అని పిలుస్తున్నాం. ఇప్పుడు సపోజ్ మీ ఇంటికి వచ్చి, ఇప్పుడు నేను ఫర్ సేక్ చెప్తున్నాను, మీ ఇంటికి వచ్చి మీ అమ్మ ఉందనుకోండి, భోజనం చేస్తుంది, అమ్మని నెత్తి మీద రాయేసి కొట్టాడు అనుకోండి ఎవరన్నా, ఏముంటుంది? చట్టం ఊరుకుంటుందా? వాడిని తీసుకొని పోయి ఐపీసీ 302 కింద హత్యానేరం, అటెంప్ట్ టు మర్డర్ అన్ని సెక్షన్స్ వేస్తుంది ఆయన మీద. కానీ మా అమ్మవారు, ముత్యాల అమ్మవారు, మేము పూజించే అమ్మవారు, అమ్మ అని పిలుచుకునేటటువంటి మేము, ఆ అమ్మవారిని కనుక అంత ధైర్యంగా వాడు లోపల ప్రవేశించి అది వివరించడానికి కూడా నోరు రావట్లేదు నాకు. అర్థమైందమ్మా? ఏమేం చేశాడనేది నోటితో వివరించడం కూడా నా వల్ల అవుతలేదు. అలాంటి ఒక దౌర్భాగ్యపు సన్నివేశంలో మనం ఉన్నామంటే పోలీస్ యంత్రాంగము అదేమంటారు, ఇన్వెస్టిగేటింగ్ యాక్టివిటీ జరగట్లేదు. ఇప్పుడు ఆయన మీద ఇంకొక ఆయన నాకు తెలిసి, నేను మహారాష్ట్రలో కూడా ఈ సలీం అనే వ్యక్తి ఇక్కడే కాదు మహారాష్ట్రలో ముంబైలో కూడా చేశాడని ఉన్నది. మీరు చూడండి, గూగుల్ కొడితే సేమ్ పర్సన్, సేమ్ యాక్టివిటీ ఈ డీడ్ ఇన్ మహారాష్ట్ర. ఐఎమ్ వెదర్ ఇట్ ఈస్ ఐ డ్రీమ్లోనే ఫస్ట్ టైం చెప్తున్నానో లేదు తెలియదు, నేను రీసెర్చ్ చేసా. వీడు ఎలాంటి ప్రవర్తన అంటే అక్కడ కూడా వీడి మీద కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు వీడు మతి స్థిమితం లేనివాడు అని సమాజంలో మనల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే దాన్ని ఒప్పుకోవడానికి లేదు. ఓకేనా? నంబర్ 1. నంబర్ 2 ఏంటి అంటే, నాకు అసలు ఒక 4-5 రోజులుగా చాలా ఒళ్ళు మంటగా ఉన్నది, కోపం ఉన్నది, ఆగ్రహం ఉన్నది. ఏమిరా ఇది? మన దేవాలయం లోపలికి వచ్చి, ఇది ఏమన్నా పాకిస్తానా లేక బంగ్లాదేశా? బంగ్లాదేశ్ పాకిస్తాన్లో కూడా జరగకూడదు. ఇది మనం పార్టీషన్కు ముందు మనం చేసుకున్నటువంటి ఒక ఒడంబడిక, ఒప్పందం. ఇది ఏంటి? ఇక్కడ మైనారిటీస్గా ముస్లిమ్స్ ఉన్నారు కదా, అక్కడ మైనారిటీస్గా హిందూస్ ఉన్నారు. ఇక్కడ ఎంత ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఉంటుందో అక్కడ కూడా అంతే ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఇస్తామని చెప్పి చార్టర్ ఆఫ్ లిబర్టీస్ రాసుకున్నాం. లియాఖత్ ఖాన్, మౌంట్ బ్యాటన్, ఒక సర్దార్జీ ఉన్నారు. సర్దార్జీ, ఆయన పేరు గుర్తు రావట్లేదు, పరంజిత్ సింగ్ ఎవరు ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, మేము ముస్లిమ్స్ కింద మేము ఉండడానికి మేము ఒప్పుకోమండి, మేము ఇస్లాం వీ కెనాట్ రికగ్నైజ్, మేము సరే పార్టీషన్ చేసినా కూడా మేము అక్కడ మా నెత్తి మీద వాళ్ళు ఉండడానికి లేదు అన్నారు. అంత జాగ్రత్తగా వాళ్ళు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్ మీరు చదవాలి. అయినా కానీ మౌంట్ బ్యాటన్ సంజాయించి పార్టీషన్ కౌన్సిలర్, నేను ఎందుకు ఈ హిస్టరీ మీకు చెప్తున్నాను అంటే, చదవాలమ్మా, హిస్టరీ చదవాలి. మనం పార్టీషన్ చేసింది చాలా పొరపాటు, సరేనా? పార్టీషన్ చేసిన తర్వాత ఈ దేశంలో కూడా మనం ఇప్పుడు సెకండ్ గ్రేడ్ సిటిజన్గా ఉన్నాం. ఇంత దౌర్భాగ్యం. నేనేమంటున్నానంటే 295 ఐపీసీ 295ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ప్రార్థిస్తున్నాను. 295AA
డ్రాఫ్ట్ చేసి దే హ్యావ్ ది రైట్, దే హ్యావ్ ది ఫ్రీడమ్ టు అమెండ్ 295. ఎందుకంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగింది, ముత్యాలమ్మ దేవాలయం జరిగింది, ఇంకా జరుగుతాయి. ఎందుకంటే ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఏంటి అంటే 295 కింద ఏం పనిష్మెంట్ తెలుసా అమ్మ మీకు? 2 years ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ ఆర్ బోత్. 2 years ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్. ఇప్పుడు జడ్జి గారికి లిబర్టీ ఉంటుంది కదా, ఈ కెన్ లీవ్ హిమ్ ఆఫ్ విత్ ఫైన్. ఎంత దౌర్భాగ్యం చూడండి. మనం ఎంత ఉడికిపోతున్నాము. మన అమ్మవారిని ఇంత అవమానం చేస్తే మనం ఉడికిపోతున్నామా లేదా? జడ్జి గారి తల్లి ఇంటికి వచ్చి దవడ పగలు కొడితే జడ్జి గారు ఫైన్ వేసి వదులుతారా? జడ్జి గారికి తన తల్లి అనిపించట్లేదా? పోలీస్ యంత్రాంగంలో తమ వాళ్ళు కనుక అదే ఐపీసీ 302 లేక వ్యవహరిస్తారా? వ్యవహరించరా చెప్పండి? సేమ్ మనోభావాలు. ఇట్ ఇస్, నేనేమంటున్నానంటే ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 26 కింద ఈ డైటీని సరిగ్గా మీరు ఇంతవరకు డిఫైన్ చేయలేదు. ఈ రాజ్యాంగం చేసుకోలేదు. దైవం అంటే ఏంటి? రాజ్యాంగంలో దైవం అంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఏమి లేవు అని చెప్పేసింది. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. మేము అదే కదా పోరాడేది మీతోటి. మేము రామరాజ్య స్థాపన January 22 జరిగినప్పుడు మేము ఆ ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు జస్ట్ మొన్న పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు ఇవన్నీ టాపిక్స్ వచ్చాయి. రామతీర్థం, ఆయన వారాహి డిక్లరేషన్కి ముందు రామతీర్థం మాట్లాడు. నేను అన్నాను శిరచ్ఛేదం అండి. ఆ దేవాలయంలో ఉండే విగ్రహాన్ని తల నరికినాడు వాడు. వాడికి ఎట్లా వదిలేస్తారండి మీరు? దానికి ఐపీసీ 302 లాగా 295 సవరించాలి. దేర్ షుడ్ బి ఏ అమెండ్మెంట్ టు 295. ఇప్పుడు కొత్త న్యాయ సంహిత ఉంది కదా, ఇది భారత న్యాయ సంహితలో ఇది ప్రవేశపెట్టాలి. ఈ అమెండ్మెంట్ అన్ని పార్టీలు కలిసి రావాలి. దాంట్లో అన్ని పార్టీల్లో ఉండే హిందువులు కలిసి రావాలి. ఇది కేవలం బీజేపీయో కాంగ్రెసో తెలుగుదేశం పార్టీయో జనసేననో కాదమ్మా. మన ధర్మాన్ని రక్షించాలి అంటే, దేవాలయంలో ఉండే అర్చామూర్తిని మనం కాపాడుకోవాలి అంటే తప్పకుండా శాసన విధానంలో అదేమంటారు ఐపీసీ పీనల్ కోడ్లో సవరించడం జరగాలి. లేకపోతే ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. భయం, నేనేమంటానంటే మా భయము భక్తి రెండు ఉండాలి. మనకి భయం ఉంది, అమ్మవారంటే భయం. మనకి భక్తి ఉంది, వాడికి భయము లేదు భక్తి లేదు. కానీ భయం అన్నా ఉండాలి. అరే వీడిది ఇక్కడ చేయి పెడితే ఐపీసీ 3. ఇప్పుడు ఎందుకు 99.9% మంది మర్డర్కి భయం ఎందుకు పడతారు? ఇప్పుడు అటెంప్ట్ మర్డర్కే వాడికి నాన్ బెయిలబుల్ కదమ్మా. అటెంప్ట్ మర్డర్కే నాన్ బెయిలబుల్. సో ఎంత పీనల్ కోడ్ లేకపోతే ఈ దేశం ఎట్లా ఉంటుంది? రాక్షస రాజ్యంగా ఉంటుంది. ఆ పీనల్ కోడ్లో దీన్ని చేర్చాలి. ఒక దేవాలయం లోపల కానీ, అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎక్కడైనా ప్రతిష్ఠించినట్టు వినాయకుడు బొమ్మ కానీ, అమ్మవారి రూపాన్ని కానీ, మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే పంజాబ్లో ఏం చేశారు తెలుసామా? 2015 నుంచి గురు గ్రంథ్ సాహిబ్, మీరు విన్నారు కదా, గురు గ్రంథ్ సాహిబ్ వాళ్ళు దాన్ని పేజెస్ అన్నారు, అంగ్ అంటారు. ఒక్కొక్క పేజ్ గురువు గారి అంగము అంటారు. సపోజ్ ఒక పేజ్ చినిగిపోయింది అనుకోండి, అది వాళ్ళు చదవరు. దాన్ని తీసుకొని పోయి వాళ్ళ గురుద్వారాలో ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని వాళ్ళు దాన్ని కాల్స్తారు. బయట కాల్చడానికి వీల్లేదు, వాళ్ళే ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు కాల్స్తారు. దే విల్ కలెక్ట్ ఇట్. ఎవరెవరైనా గురు గ్రంథ్ సాహిబ్ భిన్నమైపోయినా చిరిగిపోయినా అంగ్ హీన్ అంటారు, అంగ్ హీన్ హోగయా అంటే వాళ్ళు తీసుకుంటారు. అలాంటిది 2015లో ఒకటేసారి 4-5 ప్రదేశాల్లో అంగహీనమైన బహిరంగంగా చేశారు. ఎవరో బ్లాస్ఫెమీ, వాళ్ళు గురు గ్రంథ్ సాహిబ్ని అవమానం చేశారు. ఉడికిపోయింది. పోలీసుకి వాళ్ళ పంజాబీ సర్దార్జీ సిక్కులకి భయంకరమైన సివిల్ వార్ లెక్క అయింది. ఎందుకంటే పోలీసు ఇదే వాళ్ళ బుర్ర పని చేయలేదు, ఏదో అది స్థిమితం లేదు చెప్పారు. సో వాళ్ళు ఏం చేశారంటే శిరోమణి అకాలీదళ్ ఓడిపోవడానికి కారణమే ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అమరీందర్ సింగ్ క్యాప్టెన్ గారు దాన్ని ప్రవేశపెట్టారు, అసెంబ్లీలో పాస్ అయింది. మీరు కావాలంటే 295AA దాన్ని ప్లే చేయండి మీరు. 295AA సెక్షన్
ఇట్ ఈస్ గురు గ్రంథ్ సాహిబ్, అది అవమానం చేస్తే ఆయనకి ఇది అని చెప్పి ఉండింది. దాన్ని ఏం చేశారంటే గవర్నర్ ఏమో తిరస్కరించారు ఆ అమెండ్మెంట్ని. ఎందుకంటే గురు గ్రంథ్ సాహిబ్ ఒకటే ఒక కమ్యూనిటీకి చెందింది. మరి బైబుల్ ఖురాను సెక్యులర్ కంట్రీ కదా, అవన్నీ చేర్చలేదు కదా మీరంటే, సరే మళ్ళీ చేర్చి మళ్ళీ పంపించారు. ఖురాను, బైబులు, భగవద్గీత అండ్ గురు గ్రంథ్ సాహిబ్, ఈ పుస్తకాలు దేన్నైనా మీరు అవమానం చేస్తే, దాన్ని ఇన్సల్ట్ చేస్తే మీకు యావజ్జీవ కారాగార శిక్ష. ఇప్పుడు ఆగిపోయింది మొత్తం. పంజాబ్లో ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు. అది మనకి తెలంగాణలో రావాలి, ఆంధ్రాలో రావాలి, తమిళనాడులో రావాలి. సాహిబు వాళ్ళకి దైవం అమ్మ, గురుకి బాణి. వాళ్ళు పుస్తకము మీరు చూడండి, గురుద్వారాకు వెళ్తే అక్కడ గురు గ్రంథ్ సాహిబ్ పుస్తకం ఉంటుంది, దానికి నమస్కరిస్తారు. వాళ్ళు 10 గురువులని, ఒక్కొక్క గురువు గారి యొక్క వాక్యాలను చదువుతారు. వాళ్ళు నిష్టగా ఉంటారు. ఇప్పుడు అదే నేను అంటున్నాను. ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఖలిస్తాన్ మూమెంట్లో కొంతమంది ధర్మానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని ఎంచి పారేస్తున్నారు అని మనకు అదంతా అవగాహన లేదు. బిష్నోయి అనే ఒక సెక్ట్ ఉంది, ఒక అదేంటంటే ఒక వైలెంట్ సెక్ట్. అది క్షేత్రపాలకుల్లాగా వాళ్ళు ఎంత ధర్మాన్ని దైవాన్ని కొలుస్తారో వాళ్ళు ధర్మం కోసం మనుషుల ప్రాణాలు కూడా తీస్తారు, దేనికైనా తెగిస్తారు. వాళ్ళని బిష్నోయీస్ అంటారు. అలాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు అని వింటున్నాను. అది మీరు ఇండియన్ సినిమా వచ్చింది కదమ్మా, భారతీయుడు సినిమా అనే భయం కొంతమందికి ఉంటే మంచిది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళే ఇప్పుడు పోలీస్ ఏమో చేయలేకపోతుంది, చట్టం చేతుల్లో ఎత్తేసింది, ఐపీసీ లేదు, మరి ఏం చేయాలి? బిష్నోయి లాంటి వాళ్ళే శరణమని పోవాల్సి వస్తుంది మనం. అది చాలా పొరపాటు కదమ్మా. మనం వీఆర్ ఇన్ ఏ పొజిషన్ లైక్ న్యాయాన్ని, చట్టాన్ని గౌరవించే ఏకైక ధర్మం మన సనాతన హిందూ ధర్మం. చట్టాన్ని గౌరవిస్తాము, న్యాయాన్ని గౌరవిస్తాం. ఇప్పుడు మేమేమంటాం, ఒక పిలుపు ఇవ్వడానికి ఎంతసేపు పడుతుంది? పిలుపు ఇవ్వడానికి 5 నిమిషాలు కూడా పట్టదు. అందరూ నేనేమన్నానమ్మా, ఇప్పుడు భగవంతుడు దైవం మానుష రూపేణ, ఇది భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది నాయన, వాళ్ళు రావాలి, లేకపోతే ఈ ధర్మం మనం కాపాడుకోలేము అని ఒక పిలిపిస్తే, నిజాయితీగా పిలిపిస్తే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కదిలి వస్తారు. ఇప్పుడు వేరే రాజకీయ నాయకులు పిలిస్తే వస్తారో లేదో తెలియదు. భగవంతుడు నాకు ఆ అనుగ్రహం ఇచ్చాడు. నేను మాత్రం ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు దోస్ పీపుల్. నేను ముస్లిం సమాజం కూడా చెప్తున్నాను. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మిత్రులు ఉన్నారు. మీ మత పెద్దలందరూ మీ మస్జిదుల్లోంచి ఒక పిలుపు ఇవ్వండి, ఇది ఇస్లాం కాదు, ఇది ఈ దేశంలో మీ రాజ్యాంగాన్ని గౌరవించాలి. మీ వాళ్ళు ఇప్పుడు మీ మతాన్ని అవలంబించే వాళ్ళు ఏమంటున్నారు, ఒక ముస్లిం వచ్చాడని అంటున్నారు. ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు కదా, మీరు మనం అందరం కలిసి సోదర భావంలో జీవించాలి కదా. మనం ఒక పిలుపు ఇవ్వాలి. మీరు పిలిపిస్తే, ఇప్పుడు మస్జిద్ కూలిపోయినప్పుడు మేము కూడా బాధపడ్డాం. చిలుకూరు దగ్గర మస్జిద్ మన 2 కమ్యూనిటీస్ కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటున్నాం ప్రాబ్లం. అలాంటప్పుడు వాళ్ళు కూడా అయ్యా ఇది తప్పు, ఇది పొరపాటు, ఇది చేయడానికి వీల్లేదు అని మత పెద్దలు కొంతమంది రావాలని నేను ప్రార్థిస్తున్నాను. హిందువులే ఎందుకు గళమెత్తి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది? అందరూ ఏకం కావాలి, వాళ్ళందరూ కూడా రావాలి. ఇది చాలా పొరపాటు, ఇది ఇస్లాంలో ఇలా చెప్పలేదు. ఇస్లాంలో మీరు వాళ్ళ ప్రార్థనా మందిరానికి పోయి కూలగొట్టమని చెప్పలేదు. అది దయచేసి ఖురాన్ని అవమానించకండి. నిజాయితీగా మీరు పరమత సహనం, ఆయన అబ్దుల్ కలాం చెప్పినట్టు మనకు కబీర్ పంతీస్ ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఎన్నో ఉదాహరణలు నేను చెప్పుకుంటూ పోవచ్చు. నేనేమంటున్నానంటే వాళ్ళని కూడా నేను ప్రార్థిస్తాను. మీ మత పెద్దలు కూడా దయచేసి వచ్చి ఇలాంటి చేయకుండా అని ఒక పిలిపియండి. ఏమవుతుంది? పెద్ద ఏం కష్టం లేదు కదా. ఇప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉన్నారనుకోండి, మౌనం అనేది అర్ధాంగీకారం అన్నారు. 50% యు ఆర్ యాక్సెప్టింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. తప్పది, ఇది చాలా పొరపాటు. రేపు సివిల్ వార్ వరకు వెళ్ళిపోతుంది, ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్ళిపోతుంది. అది తప్పది. అది కలిసి జీవించాలి,
నేనేమో ఒక పీస్ నెట్వర్క్ అని పెట్టుకున్నాము. నాకు ముస్లిం పెద్దలు మనందరం కలిసి పండుగలు కలిసి చేసుకోవాలి, మనం అందరం ఇస్లాం రంజాన్కి మనం విష్ చేసుకోవాలి, వాళ్ళు దీపావళికి మనం విష్ చేయాలి. ఇలా మనం మాట్లాడుకుంటున్నప్పుడు బాధ కలిగినప్పుడు వాళ్ళు కూడా స్పందించాలి. అది నేను ప్రార్థించేది. స్వామి, ఇప్పుడు మన దగ్గర జరిగింది కాబట్టి కేవలం సికింద్రాబాద్ ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే స్పందించడం, మిగతా ప్రాంతాల వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడం, మిగతా రాష్ట్రాలకి ఇది ఇంకా పాకకపోవడం, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు చెప్పినట్టుగా ఒక చోట ఇన్సిడెంట్ జరిగింది, ప్రతి ఒక్క చోట అలాంటిది జరిగితే ఎలా ఉంటుంది అనే దాంతో ముందుగానే ఊహించుకోవడం, లేకుంటే మీరు చెప్పినట్టుగా భగవంతుడికి కూడా రైట్స్ అనేవి ఉండాలి, రాజ్యాంగం హక్కులు ప్రసాదించాలి, ఇవన్నీ జరగాలంటే చాలా పెద్ద ఉద్యమమే రావాల్సి ఉంటుంది స్వామి. ఏ భక్తులుగా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు స్పందన కాకుండా ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భక్తుడు రెస్పాండ్ అవ్వాలి. పార్టీలు రెస్పాండ్ అవ్వడం అనేది, ఇప్పుడు ఇక్కడ దీన్ని చూస్తే ఒక బీజేపీ వస్తుంది, లేకుంటే ఎంఐఎం వాళ్ళు అటాక్ చేస్తున్నారా, వాళ్ళు మాట్లాడుతున్నారా, వార్ ఆఫ్ వర్డ్స్ అని అవుతున్నాయి. రెండు పార్టీల మధ్య ఇది హిందూ ముస్లిం అనే దాని మధ్య ఉంటుంది తప్ప అందరూ దీన్ని తమకు జరిగినటువంటి ఒక అవమానంగా ఎందుకని ఇంకా భావించట్లేదు స్వామి? ఇది భావించట్లేదని నేను చెప్పనమ్మా. ప్రతి ఇంట్లో ఇప్పుడు మనసు చలించిపోయినాయమ్మా. బాధపడుతున్నామని, బాధపడటం అని మాత్రం దయచేసి అనుకోకండి. కానీ లేదు, ఇప్పుడు నాకే 4 రోజులుగా ఏ రోజన్నా పోవాలి, ఇక్కడ పోయి ప్రత్యక్షంగా పోవాలి. ఇప్పుడు నా పరిస్థితి, నేను స్వామివారి కైంకర్యంలో ఉన్నాను. నేను చెప్పాను కదమ్మా, 3 నెలల బాబులాగా మా స్వామి ఇక్కడ నుంచి వదిలి బయట వెళ్ళలేని పరిస్థితి. 3 అర్చక స్వాముల్లో ఒక ఆయన లేడు, ఆయనకి అప్పగించి నేను వెళ్ళాలి స్వామివారి కైంకర్యాన్ని. సో ఇక్కడ నుంచి కదిలేటట్లేను. అలాంటిది నేను కొంచెం వెళ్ళాలని నా మనసులో ఉంది. ముత్యాలమ్మ దేవాలయంలో జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత చలించని హిందువే కాదు, సందేహం లేదు. కానీ దాన్ని ఎలా వ్యక్తపరచాలని ప్రశ్న. ఎలా వ్యక్తపరచాలి? ఇప్పుడు మీరు అన్నట్టుగా రోడ్లన్నీ జామ్ చేసి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ఒక పద్ధతి. కానీ ఇది జరిగిపోయింది. కానీ ఇక్కడ నుంచి జరగకుండా ఉండడానికి ఏం జరగాలి అనే దాంట్లో మనం ఆలోచించాలి. ఇప్పటి నుంచి జరగకుండా ఏం చేయాలి అనేది ఆలోచన. ఇప్పుడు ఉదాహరణకి అహోబిలం దేవాలయం ధ్వంసమైంది, సుల్తాన్ల దాడిలో ధ్వంసమైంది. గోల్కొండ నుంచి వెళ్ళి అక్కడ ధ్వంసమైంది రామరాయ ఆ కాలంలో. కానీ 6వ పీఠాధిపతి, అహోబిల మఠంకి చెందిన 6వ పీఠాధిపతి అక్కడ ఉండేటటువంటి అందరూ నాయకులందరినీ ఏకీకృతం చేసి ఉన్న వాళ్ళందరినీ కూడా, అంటే అక్కడ కొండ జాతి వాళ్ళు చెంచులందరినీ కూడా బాణము విల్లుతోటి ఏకీకృతం చేసి ఒక రక్షణ దళంగా ఏర్పాటై వాళ్ళని తరిమేసినారు. ఇంకోసారి ఎవడన్నా జోలికి వస్తే విపరీతమైన పరిణామాలు ఉండేటట్టుగా ఉంటుంది అని చెప్పి ప్రూవ్ చేశారు. అలాగే శ్రీకృష్ణదేవరాయల కాలంలో, అలాగే శివాజీ కాలంలో అలాంటిది మనం ఒక రక్షక వ్యవస్థ మనం మన ధర్మాని కోసం ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రతి దేవాలయానికి వ్యక్తిగతంగా చేసుకోవాలి. ఎందుకంటే టు ప్రొటెక్ట్ అవర్ ఇన్స్టిట్యూషన్స్. మన ధర్మాన్ని రక్షించాలి అంటే ధర్మాని కోసం దేనికన్నా తెగించే ఒక సైన్యం మనకు ఉండాల్సిన పరిస్థితి ఉందమ్మా. ఇది ఇప్పుడు ఒక కాలంలో మనం ఇదే చేసేవాళ్ళం. ఈ 100 ఏళ్ళకు ముందు, 200 సంవత్సరాలకు ముందు దేవాలయాలను ఎలా రక్షించుకునేవాళ్ళం? సమర్థ రామదాస్ అదే చేశాడు. ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి, అక్కడ వ్యాయామశాల, హనుమాన్ వ్యాయామశాల, అక్కడ యోధులను తయారు చేసుకొని మన ధర్మాన్ని రక్షించే సైన్యంలాగా మనం ఉండాలి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉంది కానీ మనం ఆర్ఎస్ఎస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్ పాపం ఎంత చేస్తుంది? విశ్వ హిందూ పరిషత్ ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ మీరు ఏం చేశారంటే ఒక పార్టీతోటి అనుబంధం చేసేసారు. అది పొరపాటమ్మా. ప్రతి ఒక్క హిందువు ఇది మనది, మన దేవాలయం, మనం స్పందించాలి అనేటటువంటి ఆలోచనతోటి మనం ఉండాలి. ప్రార్థిస్తాం. స్వామి, ఇప్పుడు ప్రతి కేసుని స్వామి, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇలాంటివి ఏమైనా సమస్యలు వచ్చినట్టు, అంశాలు వచ్చినప్పుడు
స్పందిస్తుంది, సుమోటోగా స్వీకరిస్తుంది. ప్రజలకో, పర్యావరణానికో, మన చెరువులకో, ఇంకో దానికో అయినప్పుడు ప్రజా హక్కుల కోసం, పౌర హక్కుల కోసం. ఇలాంటి సమస్య ఒకటి వచ్చింది. అది అంశంగా పరిగణించట్లేదా, పరిణమించట్లేదా, లేకుంటే సుమోటోగా స్వీకరించాల్సినటువంటి అంశం కాదా ఇది? సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. దాంట్లో యతో ధర్మస్ తతో జయ ఉంది. దాంట్లో కనిపెట్టండి చూద్దాం. మొత్తం ఎల్లో పెయింట్ కొట్టేశారు. యతో ధర్మస్ తతో జయ కనిపించడమే లేదు. ఇప్పుడు ఎలా నమ్ముతాం? సుప్రీంకోర్టే కదా దైవానికి రాజ్యాధికారంలో రాజ్యాంగబద్ధంగా అధికారాలు లేవని చెప్పింది. సుప్రీంకోర్టే కదమ్మా సరిగ్గా ఆర్టికల్ 26ని ఇంటర్ప్రిట్ చేయలేదు. ప్రాబ్లం అంతా లైజ్ విత్ ద సుప్రీంకోర్ట్. సో వీ రిక్వెస్ట్, మీ ద్వారా నేను ప్రార్థించేది ఏంటి అంటే, ఈ సుప్రీంకోర్టు తీర్పు, శబరిమల తీర్పు తర్వాత మేము చాలా దూరం వెళ్ళిపోయాం. మనం ఈ 543 రాజ్యాలు కలిసి ఈ భారతదేశంగా ఏర్పాటైనప్పుడు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని, ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26, 27 మతపరమైనటువంటి స్వేచ్ఛ ఈ రాజ్యాంగంలో కల్పించబడింది. ఈ స్వేచ్ఛని వీరు ఇంటర్ప్రెట్ చేసి ఫలానా వరకు మీకు స్వేచ్ఛ, ఫలానా తర్వాత మీకు స్వేచ్ఛ లేదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ది ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ అన్కండిషనల్. ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ అన్కండిషనల్. ఇప్పుడు రోడ్డు పైన నమాజ్ చేసేవారిని మీరు ఎలాగైతే అడ్డుకోవడం లేదో, మా గుడి లోపల వచ్చి మా అమ్మవారిని ధ్వంసం చేసినప్పుడు ఎందుకు అంతే ఇంటెన్సిటీ తోటి ఈ న్యాయ వ్యవస్థ కానీ చట్ట వ్యవస్థ కానీ ఎందుకు స్పందించడం లేదు? ఇది క్వశ్చన్. దేవుళ్ళ పట్ల వివక్ష ఉందా? అది వివక్ష అని నేను చెప్పను. ఒక సాఫ్ట్ కమ్యూనిటీ, వీరు తిరగబడరు అనుకుంటున్నారు. ఇది రీచింగ్ ద థ్రెషోల్డ్. ఈ కోపం ఉంది చూసారమ్మా, సామాన్యుడు చిన్న పిల్లవాడికి ఆ వీడియో చూపియండి, పెద్దవాళ్ళని వదిలేయండి. 9th క్లాస్ పిల్లవాడు, 8th క్లాస్ పిల్లవాడు ఆ వీడియో చూసి వాడి స్పందన అడగండి. ఆ పిల్లవాడికి కూడా కోపం వస్తుంది. ఈ ముత్యాలమ్మ గుడి సికింద్రాబాద్కే పరిమితం కాలేదమ్మా. అది ఇప్పుడు మీకు ముళ్ళు గుచ్చుకుండింది, కాల్లో ముళ్ళు గుచ్చింది అనుకోండి, నొప్పి ఎక్కడ తెలుస్తుంది మీకు? శరీరంలో నొప్పి. ఇది సికింద్రాబాద్లో అక్కడే జరిగింది, ఆ ప్రాంతం వాళ్ళకే ఆ పరిమితమైన ముత్యాలమ్మ గుడి కానే కాదమ్మా. నా మనసులో ఎంత బాధ ఉన్నదో అక్కడ ముంబైలో ఉండేవాడికి బాధ. మీరు ట్విట్టర్లో చూడండి, ఇదేమన్నా బంగ్లాదేశ్ అని అడుగుతున్నారు ట్విట్టర్లో. యుఎస్ నుంచి అడుగుతున్నారు. అంటే జనాల్లో కోపం భయంకరంగా ఉందమ్మా. దీన్ని అండర్ ఎస్టిమేట్ దయచేసి చేయకూడదు. ఐఎమ్ ఆస్కింగ్ ది హోమ్ మినిస్ట్రీ, నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్, దీని మీద తప్పకుండా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి. దెర్ ఈజ్ అ నీడ్. సో పోలీసుల మీద కూడా తిరగబడుతున్నారు, పోలీసులు అక్కడ అబద్ధాలు చెప్తున్నారు అనేది మాకు మసీదులు కనిపించట్లేదా? మా దగ్గర మతి స్థిమితం లేని హిందువులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక్కసారి అలా కావాలి అనుకుంటే వెళ్ళిపోతారు మసీదు దాకా. ఇలాంటివన్నీ ఆ లాంగ్వేజ్ ఎప్పుడు వస్తుంది? ఎందుకు వస్తుంది ఆ లాంగ్వేజ్? ఆ భాష ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళ మనసులో ఎంత కోపం ఉంటే మాట్లాడతారమ్మా? వాళ్ళ మనసులో ఇప్పుడు వాడిని ఆ రోజు హ్యాండిల్ చేసింది కదా మాబు, తర్వాత తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో తెలియదు. వాడితోటి 2 వచ్చారని చెప్తున్నారు. వాడు ఇక్కడే వాడే కాదు, బయట వాడని చెప్తున్నారు. మరి వాడి మీద అంత తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయండి. ప్రొడ్యూస్ హిమ్ బిఫోర్ ది పబ్లిక్. వీడిని అరెస్ట్ చేశామయ్యా, వీడిని అరెస్ట్ చేశాము,
ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదు? మతి స్థిమితం లేకపోతే సర్టిఫికెట్స్ అనేవి ఉంటాయి కదా, నిజంగా ఉందా లేదా అని. నేను ఏమంటేమా, నేను పోలీస్ యంత్రాంగాన్ని నేను ఒక లెవెల్ వరకు సందేహిస్తానమ్మా. కానీ ఈ విషయంలో మాత్రం దయచేసి ప్రజల మనోభావాల్ని గౌరవించాలని పోలీస్ యంత్రాంగాన్ని కూడా ప్రార్థిస్తున్నాను. మీ ఇంతకంటే ఏం చెప్పలేనమ్మా. వాళ్ళు దాన్ని లైట్ తీసుకోకండి. ఈ కోపం వేరే విధంగా వచ్చిందనుకోండి, మీరు తట్టుకోలేరు, మేము తట్టుకోలేం, సమాజం తట్టుకోలేదు, అందరం తట్టుకోలేం. ఇట్ షుడ్ బి నిబ్డ్ ఇన్ ద బడ్ విత్ ద స్ట్రాంగెస్ట్ యాక్షన్. మీరు మీ మీ ప్రవర్తన ఎట్లుండాలంటే ఇంకొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా మీరు ప్రయత్నం చేయాలి. ఇది నేను ప్రార్థించాను. ప్రొటెక్ట్ అవర్ ఓన్ డైటీ ఏం చేయాలి, ఎలా కాపాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. మనం వ్యక్తిగతంగా ఎలా స్పందించాలి, సామాజికంగా ఎలా స్పందించాలి, చట్టాలు న్యాయము ఎలా స్పందించాలి, ప్రభుత్వాలు ప్రతి ఒక్కరూ స్పందించాల్సినటువంటి అవసరం ఉంది స్వామి. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. నమస్తే అమ్మా.